హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ నెక్స్ట్. వారణాసి మూవీ అంటే ఒక ఫిలిం మాత్రమే కాదు, ఇది ఒక టైమ్ లైన్ బ్లాస్ట్, ఒక సినిమాటిక్ యూనివర్స్ స్టార్ట్ అయ్యే మూమెంట్ కూడా. 512 సిఈ వారణాసి నుంచి 2027 సిఈ శాంభవి ఆస్ట్రాయిడ్ వరకు జర్నీ తీసుకెళ్తూ రాజమౌళి గారు ఒక స్టోరీ చెప్పడం మాత్రమే కాదు, టైంని బెండ్ చేస్తున్నారు. ఇమాజిన్ చేసుకోండి, ఒక మూమెంట్లో మీరు ప్రాచీన వారణాసి ఘాట్స్లో ఉంటారు, తర్వాత ఒక్క సెకండ్లో అంటార్టికాలో స్నో స్టామ్స్ మధ్య సెంచరీస్ ఓల్డ్ సీక్రెట్స్ కనిపిస్తాయి. మళ్ళీ ఒక జంప్లో ఆఫ్రికాలో యాన్షంట్ ట్రైబ్స్ అండ్ కాస్మిక్ క్లూస్ రెడీగా ఉంటాయి. హిస్టరీ, మైథాలజీ, సైన్స్ అన్నీ కలిసి ఒక గెయింట్ వర్డ్ బిల్డింగ్ క్రియేట్ చేశారు రాజమౌళి గారు. ఒకరబట్టి కేవ్ ఇది నార్మల్ కేవ్ కాదని క్లియర్ అయింది, ఎందుకంటే ఇట్ మైట్ బి అన్ యాన్షంట్ పోర్టల్, టైం బ్రేక్ అయ్యే స్పాట్, లేదంటే రుద్రాకి కీ సిగ్నల్ కూడా. లంకా నగరం, త్రేతాయుగం. ఇమేజిన్ రుద్ర ఒక వేరే యుగంలోకి వెళ్ళడం, అక్కడ వారియర్స్, డెమోన్స్, డివైన్ వెపన్స్ అన్నీ రీఎంటర్ అవ్వడం జరగచ్చు. మణికర్ణిక ఘాట్, లైఫ్ అండ్ డెత్ ఇంట్రెస్ట్ అయ్యే ప్లేస్ ఇది. అక్కడే టైం క్రాక్స్ ఓపెన్ అయ్యి రుద్ర డెస్టినీ స్టార్ట్ అయ్యి ఉంటుంది. ఈ ప్రతి క్లూ చూస్తే ఒకటే అర్థమవుతుంది, రాజమౌళి ఏం కుక్ చేస్తున్నారో అది నార్మల్ రేంజ్ కాదని. ఇది సింపుల్ స్టోరీ మాత్రం కాదు, ఇది టైం ట్రావెల్ ప్లస్ సైఫై ప్లస్ మైథాలజీ హైబ్రిడ్ మోడ్. ఇది ఇండియన్ సినిమాలో ఇంకా ట్రై చేయని జనర్ ఇది. రాజమౌళి మూవీ అంటే స్కేల్ ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది, యాక్షన్ కూడా ఉంటుంది. కానీ ఈసారి డైమెన్షన్స్ మరియు యుగాస్ చేంజ్ అవుతాయి. మూవీలో రుద్ర యాత్ర ఒక అడ్వెంచరస్ కాదు, ఒక కాస్మిక్ రెస్పాన్సిబిలిటీ లాగా ఉంటుంది. 512 సిఈలో జరిగిన ఒక ఇన్సిడెంట్ 2027 సిఈ ఆస్ట్రాయిడ్ ఇంపాక్ట్తో కనెక్ట్ అయ్యి టైంని రీషేప్ చేసే ఛాన్స్ కూడా ఉంది మూవీలో. అంటార్టికా, ఆఫ్రికా, లంక, వారణాసి ప్రతి లొకేషన్ బిగ్గర్ పజిల్లో పీసెస్ లాగా ఉంటాయి మూవీలో. ఫ్యాన్స్కి ఇప్పుడు క్లియర్ అయిపోయింది, వారణాసి ఈజ్ నాట్ ఇండియన్ లెవెల్ సినిమా, ఇది ఇంటర్నేషనల్ స్కేల్ ఫిలిం. గ్లోబల్ ఆడియన్స్ కోసం టైమ్ హోపింగ్, మైథలాజికల్ పవర్స్, యాన్సెంట్ సైన్స్, కాస్మిక్ డేంజర్స్ అన్నీ కంబైన్ చేసి రాజమౌళి గారు ఒక మాసివ్ సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేస్తున్నారు. అండ్ హానెస్ట్లీ ఇవి హింట్స్ మాత్రం అయితే, ఫైనల్ ఫిలిం రిలీజ్ అయ్యాక మైండ్ కంప్లీట్గా ఎక్స్ప్లోడ్ అవుతుంది సినిమా చూసాక. రాజమౌళి విజన్ ఇప్పుడు నెక్స్ట్ జోన్కి స్టెప్ అయ్యింది. ద గ్లోబ్ ట్రాటర్ యూనివర్స్ స్టార్ట్ అయ్యింది. రుద్రాతో బిగినింగ్, ఎండ్ ఎవరో తెలీదు. వారణాసి టైటిల్ అండ్ మహేష్ బాబు గారి ఫస్ట్ లుక్ ఎలా ఉందో కమెంట్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.